నమస్కారం. నేను మీ కుమార్ భరద్వాజ్ శర్మ. మనము ఉత్తరాషాఢ నక్షత్రము గుణగణాలు ఫలితాలు మనం మొత్తం కూడా ఈరోజు తెలుసుకుంటూ ఉన్నాము. అయితే ఉత్తరాషాఢ నక్షత్రము గుణగణాలు ఫలితాల విషయాల్లో మనం గమనించినట్లయితే నక్షత్రంలో ఇది 21వ నక్షత్రంగా ఉత్తరాషాఢ నక్షత్రం చెప్తూ ఉన్నారు. ఇది రవిగ్రహ నక్షత్రము. మానవ గణము అధిదేవతలు మొత్తం కూడా విశ్వదేవతలు, జంతువు ముంగీస, రాష్ట్రాధిపతులు మొదటి పాదాని గురుడు, మిగిలిన పాదాలు మూడింటికి కూడా శని ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదము నక్షత్రాధిపతి మనకి సూర్యుడు అవుతున్నాడు. ఇక్కడ వీరి మీద సూర్యుడు గురుగ్రహ ప్రభావం అనేది అధికంగా ఉంటూ ఉంటుంది. వీరు మానవ గణానికి చెందిన వారుగా చెప్పబడుతూ ఉంటుంది. కాబట్టి వీరు సమయానికి తగ్గ రీతిలో ప్రవర్తించగలిగే చాకచక్యం అనేది కలిగి ఉంటారు. ఇక వీరికి ఆత్మవిశ్వాసము, అతిశయము, కలుపుగోలుతనము అధికంగా ఉంటాయి. ప్రభుత్వపరమైనటువంటి సంస్థలలో ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. ఉపాధ్యాయ ఉద్యోగాలు కూడా సత్ఫలితాల్ని అనుకూలిస్తాయి. ప్రజానాయకులుగా, ప్రజా అధికారులుగా రాణించగల నేర్పు వీరికి ఉంటుంది. అగ్ని సంబంధ పసుపు వర్ణ వస్తువులను వీరికి వృత్తులు, ఉద్యోగాలుగా, వ్యాపారాలు వీరికి బాగా అనుకూలిస్తూ ఉంటాయి. అగ్ని సంబంధ పసుపు వర్ణ వస్తువులకు చెందినట్టు వృత్తులు, ఉద్యోగాలు వీరికి, వ్యాపారాలను కూడా వీరికి అనుకూలిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ జాతకులకి ఆటంకం లేకోకుండా విద్య అనేది సాగుతూ ఉంటుంది. వీరికి 5 సంవత్సరాల వరకు, అంటే వీరి వయసు 5 సంవత్సరాల వరకు రవి దశ అనేది ఉంటూ ఉంటుంది. తర్వాత 10 ఏళ్ళ వరకు చంద్రదశ. ఈ సమయంలో వీరికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేది ఎదుర్కోవచ్చు. 15వ సంవత్సరాలకు వచ్చే 7వ సంవత్సరాల కుజదశ కాలం అనేది వీరికి సాఫీగా సాగిపోతుంటుంది, సాఫీగా జరిగిపోతూ ఉంటుంది. 22 సంవత్సరాల తర్వాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా 22 సంవత్సరాల తర్వాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా ఉన్నత విద్యాభ్యాసంలో కొన్ని ఆటంకాలు, అనారోగ్యాలు కలగజేయడానికి విద్య విషయంలో కొంత ఆటంకం జరగవచ్చు. రాహు అనుకూలంగా ఉంటే ఉన్నత విదేశాలు కొనసాగుతూ ఉంటారు. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. జీవితంలో నిదానంగా స్థిరపడుతూ ఉంటారు. వివాహంలో జాప్యం జరుగుతూ ఉంటుంది. 40 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి 16 సంవత్సరాల గురుమహాదశ కారణంగా సమస్యలు మొత్తం కూడా క్రమంగా తగ్గిపోతూ ఉంటాయి. సంపాదన విషయంలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. సుఖం మొత్తం కూడా మళ్ళీ మొదలవుతుంది. 56 సంవత్సరాల తర్వాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కాలంలో ఖర్చులు అధికమవుతూ ఉంటాయి. చిన్న చిన్నపాటి అనారోగ్యాలు, కాళ్ళకు సంబంధించిన నొప్పులు అధికంగా పెరుగుతూ ఉంటాయి. శని మహాదశ అనుకూలంగా లేకపోయినట్టయితే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. లగ్న, పంచమ, నవమాధిపతులైనట్టయితే యోగానికి కారకుడుగా చెప్పబడుతూ ఉంది. 75 సంవత్సరాల తర్వాత వచ్చే బుధదశ కాలంలో కొంత ఉపశమనాన్ని కలిగిస్తూ ఉంటుంది. వృద్ధాప్యం మొత్తం కూడా సాఫీగా సాగిపోతూ ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రము 2వ పాదము ఈ జాతకులకి మానవ గణానికి చెందిన వారు గనక సమయాన్ని తగ్గ రీతిలో ప్రవర్తించి నేర్పు కలిగి ఉంటారు. ఇక వీరు తండ్రి పట్ల కొంత విముఖత కలిగి ఉంటారు. సుముఖంగా ఉండలేరు తండ్రితోని. తల్లి పట్ల సఖ్యత కలిగి ఉంటారు. వీరు అనర్గ్రహంగా మాట్లాడుతూ ఉంటారు. అంతర్గతంగా పట్టుదల ఎక్కువగా ఉంటుంది, అతిశయం ఉంటుంది. ప్రభుత్వ పరిశ్రమలు, కర్మాగారాలు, ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి. వీరికి శ్రమించి పట్టుదలతో పని చేయగలుగుతూ ఉంటారు. వీరి నిర్వహణకులుగా చక్కగా పనిచేయగలుగుతూ ఉంటారు. పరిశ్రమలు స్థాపిస్తూ నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ జాతకులకి ఏంటంటే విద్య అనేది ఆటంకం లేకోకుండా సాగిపోతూ ఉంటుంది. ఇక ఈ 2వ స్థానంలో ఉన్న 2వ
రెండవ స్థానానికి చెందినట్లయితే వీరికి 4 సంవత్సరాల వరకు రవి దశ ఉంటూ ఉంటుంది. 10 సంవత్సరాల తర్వాత వీరికి చంద్రదశ ఉంటుంది. ఈ సమయంలో వీరికి కొన్ని చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. 14 సంవత్సరాలతో వచ్చే 7 సంవత్సరాల కుజదశ కాలం సాఫీగా సాగిపోతూ ఉంటుంది. 21 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి 18 సంవత్సరాల రాహుదశ కారణంగా కొన్ని రకాలైనటువంటి విద్యాభ్యాసంలో కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. రాహుదశ తప్పించుకోవడం కోసం రాహుకి గోమేధికం స్టోన్ వాడటం వల్ల, రాహుకు పూజించుకోవడం వల్ల మంచి ఉన్నత విద్యాయోగాన్ని కలిగించడానికి, విదేశాల స్థిరపడటానికి అవకాశం ఎక్కువగా ఉంది. రాహు అనుకూలంగా ఉన్నట్టయితే విదేశాల ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి. జీవితంలో నిదానంగా స్థిరపడుతూ ఉంటారు. వివాహంలో కాస్త జాప్యం అయ్యే అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక 39 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి 16 సంవత్సరాల గురుదశ కారణంగా, అంటే 39 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి గురుదశ కారణం అంటే మనము జాతక చక్రంలో ముందు దశాభుక్తిని తీసుకుంటామండి. వాళ్ళకి 39కి రావచ్చు, కొంతమంది 35కే రావచ్చు, కొంతమంది 42కి రావచ్చు. కాబట్టి గురుదశలో వీళ్ళు సమస్యలు అనేది మొత్తం కూడా తగ్గుముఖం పడుతూ ఉంటాయి. సంపాదన అభివృద్ధి మార్గంలో కనిపిస్తూ ఉంటుంది. సుఖం మొత్తం కూడా మొదలవుతూ ఉంటుంది. 55 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి 19 సంవత్సరాల శని దశ కాలంలో ఖర్చులు అధికమవుతూ ఉంటాయి. అనారోగ్యం చూపిస్తూ ఉంటుంది. 74 సంవత్సరాల తర్వాత వచ్చే బుధ దశ కాలంలో కొంత ఉపశమనాన్ని కలిగిస్తూ ఉంటుంది. వృద్ధాప్యం మొత్తం కూడా సాఫీగా సాగిపోతూ ఉంటుంది. ఇక ఉత్తరాష నక్షత్రం 3వ పాదం చూసుకున్నట్టయితే వీరి తండ్రి మీద కొంత విముఖత కలిగి ఉంటారు. తల్లి పట్ల సౌఖ్యంగా ఉంటూ ఉంటారు. వీళ్ళు మొత్తం కూడా అనర్గ్రహంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఏంటంటే ఇక్కడ 3వ పాదంలో ఉన్న వారికి ఏంటంటే పట్టుదల అనేది అధికంగా ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళు పరిశ్రమలు స్థాపించినట్టయితే మంచి లాభదాయకంగా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. కష్టించి శ్రమించి తెలివితేటలతోని పనిచేయగా నేర్పు కలిగి ఉంటారు. పరిశ్రమ స్థాపించి ఆ పరిశ్రమల్ని తర్వాత తరానికి కూడా అందించే విధంగా చూపిస్తూ ఉంటాయి. లేదా పరిశ్రమలో ఉద్యోగం చేసి మంచి ప్రమోషన్స్ పొంది ఆ దాంట్లోనే ఒక డైరెక్టర్గా కానీ ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కానీ ఉత్తరాష నక్షత్రం 3వ పాదంలో ఉన్న వారికి కొన్ని విద్యకు సంబంధించిన ఆటంకాలు అనేది కలగజేస్తూ ఉంటాడు. కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలగజేస్తూ ఉంటారు. వీరికి 2వ సంవత్సరం వరకు రవిదశ ఉంటుంది. తర్వాత 10 సంవత్సరాల తర్వాత చంద్రమహాదశ ఉంటుంది. అందువలన వీరి జాతక చక్రం 10 సంవత్సరాల తర్వాత కొన్ని రకాలైనటువంటి 10 నుంచి 20 వరకు అనారోగ్య సమస్యల వల్ల ముఖ్యంగా చదువు అనేది ఇబ్బంది కలగజేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. 7 సంవత్సరాల కాలం కుజదశ కాలం మొత్తం కూడా సాఫీగా సాగిపోతూ ఉంటుంది. తర్వాత వచ్చిన రాహు దశ అనేది వీరికి యోగంలో ఉన్నట్టయితే విద్యాభ్యాసం మొత్తం కూడా పూర్తి చేసి విదేశీ గమన యోగ్యానికి కారకుడుగా అయ్యే అవకాశం మొత్తం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఉన్నతమైన విద్యను సాగించడం కోసమని విదేశాన్ని వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. అదే రాహు మీకు అనుకూలంగా లేకపోయినట్టయితే ఒక వెధవలాగా బడ్డులాగా తయారయ్యే అవకాశం, బద్ధకస్తులాగా తయారయ్యే అవకాశం కూడా ఇక్కడ 3వ పాదంలో కనిపిస్తూ ఉంటుంది. కానీ వివాహం విషయంలో మాత్రం ఎటువంటి ఇబ్బంది పెట్టకోకుండా సమయానికి వివాహం చేసే అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది. 37 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి 16 సంవత్సరాల గురుమహాదశ అనేది వీరికి అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ గురుమహాదశలో మొత్తం కూడా సమస్యలు మొత్తం కూడా తగ్గుముఖం పట్టడానికి, సంపాదన మొత్తం కూడా అభివృద్ధి మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. కానీ వారి జాతక చక్రంలో గురుడు నీచస్థానంలో ఉన్నా సరే, గురుడు పాపగ్రహ స్థానాల్లో కూర్చున్నా సరే, గురుడు అష్టమంలో ఉన్నా సరే అనారోగ్యంగా ఇబ్బంది పెట్టే అవకాశం అనేది గురుదశలో కనిపిస్తూ ఉంటుంది. ఇక శనిదశ మహాకాలంలో వాళ్ళకి మకర కుంభంలో ఉన్నా సరే కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలను సృష్టిస్తూ ఉంటాడు. ఇక 72 సంవత్సరాలు వచ్చే బుధ మహాదశ అనేది వీళ్ళకి చాలా లాభదాయకంగా ఉపశమనంగా ఉంటూ ఉంటుంది. వృద్ధాప్యం మొత్తం కూడా సాఫీగా నడిచే అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక ఉత్తరాష నక్షత్రము 4వ పాదం వీరి మీద రవి గురుగ్రహ ప్రభావం అనేది అధికంగా ఉంటుంది.
మానవ గణానికి చెందినటువంటి జాతకులు కనుక వీరికి సమయానుకూలంగా ప్రవర్తించగలిగే నేర్పు అనేది అధికంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసము, అతిశయము అధికంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేయటానికి, ప్రభుత్వపరమైనటువంటి సంస్థలు పనిచేయడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రభుత్వ, ప్రైవేటు, ఉపాధ్యాయ రంగంలో పనిచేయటం అనేది వీరికి అనుకూలంగా ఉంటుంది. ప్రజానాయకులుగా, ప్రజా అధికారులుగా వీరు సమర్థతో పనిచేయగలుగుతూ ఉంటారు. మధ్య వ్యక్తులుగా ఉండి నేర్పుతో వ్యవహరించగలుగుతూ ఉంటారు. మార్కెటింగ్లో కానీ వ్యవసాయంలో కానీ మంచి రాణించగలుగుతారు. ముఖ్యంగా ఈ యొక్క పసుపు వర్ణానికి సంబంధించినటువంటి వ్యాపారాలు అనేది వీరికి, వస్తువులు అనేది వీరికి మంచిగా వ్యాపార పరంగా ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. వీరికి విద్యల విషయంలో ఎటువంటి ఆటంకం అనేది ఉండదు. వీరికి 1 సంవత్సరం వరకు రవిదశ ఉంటుంది. తర్వాత 10 సంవత్సరాల వరకు చంద్రదశ అనేది నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో వీరికైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా బాలారిష్ట దోషాలు ఏర్పడడానికి అవకాశం ఎక్కువగా ఉంది. చంద్రుడి వలన ఈ యొక్క ఈ 1వ సంవత్సరం నుంచి 10వ సంవత్సరం వరకు నింబుకు సంబంధించిన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. 11 సంవత్సరాలకు వచ్చే 7 సంవత్సరాల కుజమహాదశ కాలము సాఫీగా సాగిపోతూ ఉంటుంది. 18 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ఈ రాహుదశ అనేది ఉన్నత విద్యాభ్యాసంలో, అంటే డిగ్రీ ఇంటర్మీడియట్ తర్వాత జరిగేటటువంటి ఉన్నత విద్యాభ్యాసంలో కొన్ని ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. అదే రాహు జాతకులు అనుకూలంగా ఉన్నట్టయితే విదేశీ గమన యోగ్యాన్ని, విదేశాలు స్థిరపడటానికి, విదేశాలు ఉద్యోగం చేయడానికి అనుకూలంగా ఉంటారు. ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే జీవితంలో స్థిరపడాలి అంటే వారి వయసు 40 సంవత్సరాలు రావాలి 4వ పాదంలో జన్మించిన వారికి. ఎందుకంటే జీవితం అనేది నిదానంగా స్థిరపడటానికి అవకాశం ఎక్కువ ఉంది. వివాహం కూడా నిదానంగా, అంటే 32 సంవత్సరాల తర్వాత వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఇంకా కొయ్యి దోషం ఉన్నట్టయితే ఇంకెక్కువ, స్త్రీల కొయ్యి దోషం ఉన్నట్టయితే ఇంకెక్కువగా నష్టం చేకూర్చే అవకాశం ఉంది. 36 సంవత్సరాల తర్వాత వచ్చే 16 సంవత్సరాల గురుమహాదశ అనేది సమస్యలు మొత్తం కూడా క్రమంగా తగ్గుబడుతూ ఉంటాయి. అంటే 40 సంవత్సరాల తర్వాత వచ్చే గురుమహాదశ అనేది వీరికి అభివృద్ధి పదంలో ముందుకు నడిచే అవకాశం 4వ పాదం వరకు కనిపిస్తూ ఉంటుంది. సుఖం మొత్తం కూడా మళ్ళీ ఆరంభం అవుతుంది. 52 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి 19 సంవత్సరాల శనిదశ కాలంలో ఖర్చులు అధికమవుతూ ఉంటాయి. 71 సంవత్సరాల తర్వాత వచ్చే బుధమహాదశ కాలంలో వృద్ధాప్యం అనేది అనారోగ్యాలకి కారకుడిగా మారే అవకాశం చూపిస్తూ ఉంటుంది. వృద్ధాప్యం అనేది కొద్దిగా నష్టంగా ఉండే అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది 4 పాదాలు. ఇక ఉత్తరాషాఢ నక్షత్రం మొత్తం 4 పాదాల యొక్క వారి గుణగణాలు మనం తీసుకున్నట్టయితే, రవిగ్రహ నక్షత్రమైన ఈ ఉత్తరాషాఢాలు జన్మించిన జాతకులు ప్రబోధకు లొంగరు, ఎవరైనా ఆశ చూపిస్తే వాటికి లొంగరు, నిజాయితీగా ఉంటారు. వీరు సాధారణ స్థాయి నుంచి కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకుంటారు. 1,00,000 మందిలో ఒకరిగా లభించే అరుదైన అవకాశం ఈ జాతకు లభిస్తుంది. చదువు, విజ్ఞానంలో తల్లిదండ్రుల కంటే మించిపోతూ ఉంటారు. ఇక ఆర్థిక వ్యవహారాలు దాచుకోవడంలో వీరికి వీరే సాటిగా చెప్పబడుతూ ఉంటుంది. తెలిసిన వాళ్ళకు కూడా అప్పు కూడా ఇస్తూ ఉంటారు. మళ్ళీ తిరిగి ఆ అప్పుని చేజిక్కించుకునే మార్గాలు కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ ఏంటంటే ఎక్కువ శాతం కూడా వీరు అప్పు ఇవ్వడానికి ఇష్టపడరండి. ముఖ్యంగా స్నేహాలు, పరిచయాలు వినోదంగా భావిస్తూ ఉంటారు, ఒక టైంపాస్. సెంటిమెంట్స్ని కీలక సమయంలో లెక్క చేయరు. సెంటిమెంట్స్ ఏవైతే ఉన్నాయో కీలకమైన సమయంలో లెక్క చేయరు. మితంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇతరుల పట్ల వినయ విధేయతను కలిగి ఉంటారు. ఏ చెట్టు కింద ఏ గొడుగు పట్టుకోవాలనే విషయంగా ఉంటూ ఉంటారు. ఈ నక్షత్ర జాతకుల వ్యక్తిత్వం బంధుత్వ బంధానికి కట్టుబడి ఉంటారు. బంధువుల కోసం కొన్ని నిందలు తమపై వేసుకొని కొన్ని కష్టాలు నష్టాలు కూడా అనుభవిస్తూ ఉంటారు. ఒక సమయంలో వీరు నేర ప్రవృత్తి నడవడిక కలిగిన వారిగా అండగా నిలవలసి వస్తూ ఉంటుంది. వారికి అనుకూలంగా ఉంటారు. నేర ప్రవృత్తి చేసిన వారికి అండగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. తప్పించుకోవడానికి వీలు కాని పలు సందర్భాలు వీరికి ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి, కారణమవుతూ ఉంటాయి. ఉన్నత చదువులు వీరికి కలిసి వస్తాయి.
వ్యాపారంలో ఊహించని ఫలితాలు సాధిస్తూ ఉంటారు. ఇది ఉత్తరాషాఢ నక్షత్రం గురించి. మరో నక్షత్రం గురించి మరో క్లాసులో వివరంగా తెలియజేస్తాను. అందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ కొమర్రాజు భరద్వాజ్ శర్మ.